ఆ ఇల్లు నందనవనం, అడుగడుగున పచ్చదనం, పూల మొక్కలు, పండ్లు, కూరగాయల సాగుతో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ప్రత్యేకత చాటుకుంటున్నారు. గృహమే కదా స్వర్గసీమ అనే నానుడికి నిజమైన నిర్వచనం చెబుతున్నారు. నిర్మల్ పట్టణంలోని కమలానగర్ కు చెందిన మల్లయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తానూరు మండలం బోసి గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం నిర్మల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి వివిధ రకాల మొక్కలను ఇంటి ఆవరణలో నాటారు. నిత్యం ఏదో ఒక మొక్కను నాటుకుంటూ వస్తుండటంతో ప్రస్తుతం వాటి సంఖ్య 100కు పైనే దాటింది. ద్రాక్ష, సపోటా, లెమన్, బత్తాయి, మామిడి, ఆకుకూరలు, ఔషధ మొక్కలు, షో మొక్కల వంటివి ఇంటి ఆవరణలో పెంచుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే విధంగా స్వయంగా పూల కుండీలను తయారు చేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఎలాంటి రసాయన ఎరువులను వాడకుండా ఇంట్లో వాడి పారేసిన కూరగాయలు, పండ్లతో తయారు చేసుకున్న సేంద్రియ ఎరువులతో మొక్కలను జీవం పోస్తున్నారు. కోతుల బెడదను దృష్టిలో పెట్టుకుని రక్షణ చర్యలు సైతం చేపడుతున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆవు పేడ మరియు ఆవు నెయ్యి, ఆవు పెరుగు మరియు బనానా, బెల్లం, వీటితో దాదాపు 6 వస్తువులతో 6 పదార్థాలతో మనం జీవామృతంని దీనికోసం నేను స్వగృహం కట్టుకున్న తర్వాత చేద్దామని నా యొక్క ఆలోచన చేసుకున్నాను. దాన్ని నేను సఫలీకృతం చేసుకోవడానికి ఇప్పుడు నా యొక్క కృషి చేస్తున్నాను. నాకు మిద్దె తోటలు మరియు నా యొక్క ఇల్లు యొక్క ఆవరణలో దాదాపు 110 వృక్షాలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, పంట మొక్కలు ఉన్నాయి, తర్వాత ఆకుకూరలు ఉన్నాయి. అదేవిధంగా రకరకాల పిచ్చుకలు, రకరకాల పక్షులు, అప్పుడప్పుడు కోతులు కూడా వచ్చి ఉంటాయి. అదేవిధంగా వీటి రక్షణ కోసం నేను సోలార్ ఫెన్సింగ్ని పెట్టుకున్నాను. అది నేను స్వయంగా తయారు చేసుకున్నాను. దాన్ని దాదాపు ఈ మెకానిక్ వాళ్ళు వీళ్ళు అడిగితే నేను ఎందుకంటే నేను చేసే మిద్దె తోట చాలా తక్కువ ఖర్చుతో